వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతుండడంతో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుపై టీడీపీ వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఈసీ పెట్టిన నిబంధనలపైన కొత్త వివాదం కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లపై ఆర్ఓసీ లేదా సంతకం లేకున్నా లెక్కించవచ్చు అని తెలిపింది. ఈ నిబంధనల సడలింపుపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే కారుమంచి రమేష్ గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ షో. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం గారు. ఏంటి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల కౌంటింగ్ మీద ఈసీ తాజాగా ఇచ్చిన సడలింపుపైన మీరు చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? దీనిపైన ఈసీ కూడా ఫిర్యాదు చేశారు. బట్ దీనివల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? యాక్చువల్గా మేడం గారు, ఎలక్షన్ కమిషన్ అనేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మొత్తం కంట్రీ అంతా కూడా ఒకే ఆర్డర్స్ ఇచ్చింది. రూల్స్ అందరికి ఒకటేలాగా ఉంటాయి. రూల్స్ అందరికి ఒకేలాగా ఉండాలి. డెఫినెట్ గా అదే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఫాలో అవ్వాలి. అలా ఫాలో కాకుండా ఎస్పెషల్లీ ఏపీలో మాత్రమే ఆ రూల్ ఎందుకు ఇది చేయాలని బ్రేక్ చేయాలి అంటే, అది కూడా టీడీపీ ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ దాన్ని విడిగా మార్చి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఎందుకంటే ఆ దేశంలో అందరికీ చట్టం అనేది ఒకటే కదండి. ఆ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇక్కడున్న ఎలక్షన్ కమిషనర్ గారు సపరేట్ గా మెమో ఇవ్వడం ఎందుకని ఇవ్వకూడదు కదా. ఆ ఇవ్వకూడదు కాబట్టే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. దాని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో చూసి ఫర్దర్ గా మేము ఏం చేయాలనేది ఆలోచించడం జరుగుతుందండి. అంటే ఏంటి పోలింగ్ రోజు ఏం జరిగింది అనుకుంటున్నారు? యాక్చువల్ గా పోస్టల్ బ్యాలెట్స్ అనేవి ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా వేసే పోస్టల్ బ్యాలెట్స్. ఎవరైతే ఇప్పుడు కొత్తగా 85 years దాటిన వాళ్ళు కానీ, లేదు మన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్స్ వేయడం జరిగింది. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మాకే ఓట్ చేశారు. అక్కడ ఆర్ఓ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రూల్ లేకపోయినా సరే ఆ ఓట్లన్నింటినీ కూడా లెక్కిస్తే టీడీపీకి ప్లస్ అయిపోతుంది అనే ఏకైక ఉద్దేశంతో టీడీపీ ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రాష్ట్రంలో 5 లక్షల పోస్టల్ బ్యాలెట్లు పోలేని, దాంట్లో మెజారిటీ ఉంటే టీడీపీకి ఉండొచ్చు. ఎందుకంటే కొంత ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం మీద వ్యతిరేకతగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్స్ లో టీడీపీకి మెజారిటీ ఉంటే ఉండొచ్చు. కానీ రూల్ ని బ్రేక్ చేసి ఒక్క మాట మేడం గారు, రూల్ ని బ్రేక్ చేసి దానిని టీడీపీకి అనుకూలంగా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా మేడం గారు. అంటే ఇప్పుడు ఈసీ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిందా? అంతే కదా. ఈసీ ముఖేష్ కుమార్ మీనా గారు ఖచ్చితంగా టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఒకటే కాదు, పోలింగ్ అయిపోయిన తర్వాత జరిగిన అల్లర్లలో గానీ వాటిల్లో గానీ అన్నిట్లో కూడా ఆయన ఖచ్చితంగా టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడం ప్రజలందరూ చూస్తున్నారు. దానికి ఎలక్షన్ అయిన తర్వాత సమాధానం చెప్పడం జరుగుతుందండి. అదే పోలింగ్ కౌంటింగ్ అయిన తర్వాత. కరెక్టే. కానీ ఇప్పుడు అసలు ఈసీ అనేది వాళ్లకు సపోర్ట్ ఉంటుందని ఎక్కడైనా ఉందా? అసలు అలా యాక్చువల్ గా ఉండకూడదు. కానీ ఏంటంటే ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ గారు మరి ఎందుకు ఇప్పుడు సపోర్టివ్ గా లేకపోతే, ఆయన దేశంలో ఎక్కడా లేనిది, ఏ రాష్ట్రంలో లేనిది ఈ రాష్ట్రంలోనే సపరేట్ మెమో ఎందుకు ఇచ్చారండి? దాన్ని బట్టి మీకు అర్థం కావట్లేదా? ఖచ్చితంగా ఆయన టీడీపీకి ఎన్డీఏ కూటమికి సపోర్టివ్ గా ఉన్నాడని చెప్పి దాని మీద ఎవరు డిబేట్ చేసినా సరే దాన్ని ఇచ్చిన మెమోని ఎవరు కాదనలేరు కదా. ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఆ మెమో అలా అటువంటి రూల్ లేదు కదా మేడం గారు. శేషు గారు ఏమంటారు మరి? ఆయనే చెప్తాడు కదండి, సడలింపు ఇచ్చింది ఈసీ మీకు అనుకూలంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోంది. అంటే ఎందుకు, దీనివల్ల మీకు వచ్చే లాభం ఏంటి? ఆయన ఏంటి నష్టం ఏంటని చెప్పారు. మీ సడలింపు ఇవ్వడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? సో టీడీపీకి పడతాయి ఓట్లు, టీడీపీకి ఉండొచ్చు అని కూడా ఆయన కూడా వైఎస్ఆర్సీపీ చాలా క్లారిటీ ఇచ్చేశారు దానిపైన. శేషు గారు హలో, శేషు గారు వినిపిస్తుందా? ఓకే, రమేష్ గారు ఏంటి ఓడిపోతామన్న భయంతోనే ఈ అంశం పైన చాలా ఫేవరబుల్ గా
శశి గారు కాస్త డిస్టర్బెన్స్గా ఉన్నట్టుంది, ఒక్కసారి మళ్ళీ చూసుకోరా. అయ్యి ఓకే శశి గారు? రైట్. రమేష్ గారు, ఓడిపోతామన్న భయంతో ఈ అంశం పైన వైసీపీ లాంటి రాద్ధాంతం చేస్తోందని టీడీపీ పదే పదే టీడీపీ శ్రేణులందరూ కూడా విమర్శిస్తున్నారు. ఏంటి మరి, మీరు ఓడిపోతారన్న భయం మీలో ఉందా? ఓడిపోతామనే భయం మాకుంటే మేడం గారు ఖచ్చితంగా దీన్ని ఇంకా గట్టిగా, అసలు ఇక్కడ ఓడిపోతామనే భయం కాదండి, పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల మూలంగా రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఏ కాన్స్టిట్యున్సీ ఓడిపోవడం గెలవడం అనేది జరగలేదు. కానీ ఈ రోజున టీడీపీకి ఉన్న ఆ చివరి ఆశ, దింపుడు కళ్ళం ఆశ ఏంటంటే ఈ పోస్టల్ బ్యాలెట్ లో ఉన్న ఏదో ఆ ప్రతిపక్ష. శశి గారు క్లారిటీ లేదు. శశి గారు, రమేష్ గారు కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పడం జరిగింది, మేము 151+ వస్తున్నాయి, 22+ ఎంపీ సీట్లు కూడా వస్తున్నాయని చెప్పడం జరిగింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు ఆశ ఏంటంటే ప్రతిపక్ష ఇది కూడా రాదేమో, రేపు ప్రతిపక్షంలో మనం కూర్చోవాలి అంటే, అపోజిషన్ లీడర్ గా ఆయన గుర్తింపు రావాలి అంటే ఏదో ఈ పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల మూలంగానైనా కొన్ని నియోజకవర్గాలలో ఆ ప్రతిపక్ష పాత్ర అయినా సాధించి అసెంబ్లీలోకి రావాలి అనేది ఆయన కోరిక. దాని గురించి ఇంత రాద్ధాంతం వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద ఎలక్షన్ కమిషనర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం గారు, మీరైనా చెప్పండి. ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరురాలిగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని రూల్ ని ఒక్క ఏపీ ఎలక్షన్ కమిషనర్ గారు మాత్రం ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం? దాని గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు 151+ వస్తాయని చెప్పి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఆ మాట విన్న తర్వాత ఏం చేయాలో ఆయనకు అర్థం కావట్లా. ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వేరే ఎవరైనా సరే మేము గెలుస్తున్నాం, కూటమి అధికారంలోకి వస్తుంది అని ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇంటర్నల్ సర్వీస్ లో కానీ, మెజారిటీ ఆఫ్ సర్వీస్ లో కానీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తున్నారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు అనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఎలాగోలాగా ఈ రాష్ట్రంలో గొడవలు చేయాలి. ఆ గొడవలు చేయాలంటే ఏదో ఒక ఇది కావాలి వాళ్ళకి. దాన్ని పోస్టల్ బ్యాలెట్ల రూపంలో వాళ్ళు అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు శశి గారు ఓకే సరే చెప్పండి, అసలు దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో రూల్స్ అన్నీ ఒకేలా ఉన్నప్పుడు ఒక ఏపీలో మాత్రమే దానికి సడలింపు ఎందుకు ఇచ్చారు? అంటే ఈసీ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందా? టీడీపీకి అనుకూలంగా వ్యవహరించి ఆ సడలింపు ఇచ్చింది అనుకోవచ్చా? కాదు మేడం, ఎన్నికల సంఘం అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ. రాజ్యాంగంలో దానికంటూ స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చారు. అది ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్కరికో కొమ్ము కాసేది కాదు. అది అందరికీ కూడా సమానంగా అవకాశాలు వేసారు. సమానమైన అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ క్యాంపెయిన్ అది కండక్ట్ చేయటం, రిజల్ట్ ఇవ్వటం దాని పని. దానికి వాళ్ళు ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అనేది వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. వీళ్ళు నిరంజన్ రెడ్డి గారు మెయిల్ పెట్టారు, దానికి వాళ్ళు రిప్లై ఇస్తారు. ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నది అనేది సమాధానం చెప్పాల్సింది ఎలక్షన్ కమిషనర్, నేను మీరు చెప్పేది కాదండి. అందులోనూ ఆంధ్ర రాష్ట్రంలో పోలింగ్ సమయంలో ఏదో జరిగింది, ఏదో మతలబ్ జరిగింది, అందుకనే సడలింపించింది, టీడీపీ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించింది ఈసీ అని వైఎస్ఆర్సీపీ ప్రధాన ఆందోళన, ఆవేదన. పోలింగ్ రోజు ఏం జరిగిందంటే వీళ్ళ తాలూకా రౌడీజాన్ని, గుండాయిజాన్ని రాష్ట్రం అంతా చూసింది. చాలా మంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ లో డ్యూటీలో విధుల్లో ఉండేవాళ్ళు ఎమ్మెల్యే వచ్చినా ఎంపీ వచ్చినా లేచి నుంచునేటువంటిది ఉండకుండా ఉండాలి. అలా శేషు గారు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, ఒకసారి మళ్ళీ లాగిన్ అవుతారా శేషు గారు? శేషు గారు రైట్, ఒక బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత శేషు గారు ఓకేనా ఇప్పుడు? ఓకే మేడం, రైట్ కంటిన్యూ చేయండి. అదే చెప్తున్నాను మేడం, ఇప్పుడు ఈసీ అనేది క్లియర్ గా అందరికి ఒకే రకమైన రూల్ ఉంటది. అందులో ఏ ఒక్క పార్టీకి కొమ్ము కాసేదానికి అవకాశం లేదు, చేయరు కూడా. అయినప్పటికీ వీళ్ళకి ఒక అనుమానం ఉంది, కంప్లైంట్ చేశారు. డెఫినెట్ గా వీళ్ళు ఇక్కడ స్టేట్ నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఉంది కాబట్టి వారిని కూడా వీళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. దాంట్లో మాకేం ఇబ్బంది లేదు కదా. మేము అనేది ఏంటంటే
ఒక చిన్న గులకాయ వేసాడన్న వాడిని లోన్ తీసుకెళ్లి పెట్టి ఇంతవరకు బెయిల్ ఇలా ఇమీడియట్ గా పట్టుకున్నారు. అలాంటిది ఒక ఈవీఎం మిషన్ తీసుకెళ్లి అంత దారుణంగా డిస్మాండిల్ చేసినటువంటి వ్యక్తుల్ని, అంత దాడులు చేసినటువంటి వ్యక్తుల్ని దొరకలేదని ఏ రకంగా ఈ రాష్ట్రంలో పోలీసులు గాని ఈ ప్రభుత్వం గాని ఒక పెద్ద డ్రామా ప్లే చేసిందో మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఎందుకు ఈసీ కొన్ని దగ్గరలో ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటుందంటే ఇది ఇలాంటి సన్నివేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా నేను వీడియో అంతా కూడా బయటకు వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు, మెత్తగా ఉండేవాళ్ళు ఎలక్షన్ కమిషన్ చెప్తే అనేవాళ్ళు ఎవరిని పంపించొద్దు. మీరు వేరే ఇష్యూస్ చెప్తున్నారన్న పోస్టల్ బ్యాలెట్ల మీద చెప్పండి అన్న. పోస్టల్ బ్యాలెట్ కాదు, కౌంటింగ్, ఓవరాల్ కౌంటింగ్ అన్న, కౌంటింగ్ ఇష్యూ వేరే విషయం మీద ఈసీ తీసుకున్న నిర్ణయం మీద మాట్లాడండి అన్నా. నేను చెప్పేది అదేనన్నా. మీ రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తున్నాడు, మీ అందరికి పిలిచి అసలు రూల్ లేకపోయినా పర్లేదు ముందు దెబ్బలాడేయండి, దెబ్బలాడేసిన తర్వాత రూల్ ఏదన్నా ఉంటే అప్పుడు చూద్దాం, గుత్తుగా మీరు అయితే వదలొద్దు. ఇలాంటి దారుణమైన నిర్ణయాలు ఎలక్షన్ కమిషన్ ఇస్తుంటే ఏం చేస్తామన్నా? ఓకే ఇప్పుడు శేషు గారు జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా అన్నింట్లో ఒకటే రూల్ ఉన్నప్పుడు ఏపీకి మాత్రమే ఆ సడలింపు ఎందుకు ఇచ్చారనేది ప్రధాన డిమాండ్ కదా వైఎస్ఆర్సీపీది. అయితే మీరు ఏమని ఫిర్యాదు చేశారు, ఈసీ ఎందుకు ఇలాంటి నిబంధన తీసుకొచ్చింది? అంటే మీరు ఏదైనా క్వశ్చన్ రేజ్ చేస్తేనే కదా వాళ్ళకు ఒక డౌట్, మీకు ఒక డౌట్ వస్తేనే కదా వాళ్ళు సడలింపు ఇచ్చారు అనుకోవచ్చు. అదే చెప్తున్నాను మేడం, ఎందుకు అలాంటి నిర్ణయం ఈసీ తీసిందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంత దుర్మార్గంగా ఉంది కాబట్టి ప్రతిదాన్ని కూడా అప్లికేషన్ అబ్జెక్ట్ చేయడానికి ఉన్నారు కాబట్టి వీళ్ళకి రూల్స్ తో పని లేదు కాబట్టి ఈసీ డెసిషన్ కాబట్టి అది ఇప్పుడు మా పార్టీ తీసుకునే డెసిషన్ కాదు, లేకపోతే ఎన్డీఏ డెసిషన్ కాదు. రిప్రజెంటేషన్ మీద తీసుకున్న డెసిషన్ అన్నది మీ పార్టీ కాదు. ఆ పార్టీ చాలా ఇచ్చింది, సిఎస్ మార్చమని ఇచ్చింది, మార్చిందా? చాలా మందిని మార్చమని ఇచ్చింది, మార్చిందా? మారుస్తారు. అదే చూస్తున్నారు కదన్నా. ఆయన ఇంకో నెల 2 నెలల్లో వెళ్ళిపోతారులేండి సిఎస్. కాదు దాంతో పాటు కాదు మేడం, మేము చాలా రిప్రజెంటేషన్లు ఇచ్చింది జరిగింది. పెన్షన్ విషయమే తీసుకోండి, లాస్ట్ 2 months మేము డోర్ టు డోర్ చేయాలని చెప్పినాం. ఎక్కడన్నా జరిగిందో అకౌంట్ లో డబ్బులు ఏది మీరే వద్దని కోర్టుకు వెళ్ళారు కదన్నా. ఆ తర్వాత ప్రజలకి తప్పుడు సందేశాలు ఇవ్వద్దన్న. మేము ఏం చెప్పినాం, వాలంటీర్లతో కాదు సచివాలయ సిబ్బందితో ఇప్పించండి, వాలంటీర్లు విధులకు అనర్హులు అని చెప్పినాం అన్నా. వాలంటీర్లు విధులకు అనర్హులు అని చెప్పినాం అన్నా, అర్థమైందా? దాని మీద మాట్లాడినాం. అరే కాదు మీరు టీవీ ముందు వచ్చారు కాబట్టి అబద్ధాలు వద్దు, మీరు మంచి వ్యక్తి మంచిగా మాట్లాడుతున్నారు. వాలంటీర్లు విధులకి వాళ్ళ రాజ్యాంగబద్ధంగా వారు ఎలక్షన్ కమిషన్ లో విధుల్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు కాబట్టి ఆల్టర్నేటివ్స్ చూడమని చెప్పినా తప్ప పెన్షన్లు ఇవ్వద్దని ఆడ చెప్పలేదు. మీరు ఒక నెల అంతా దాని మీద పెద్ద చేయాల్సిన ఆగి చేశారు. ఆయన ప్రజలు మిమ్మల్ని నమ్మలేదన్నా. అయిపోయింది, మీ చిత్రం క్లోజ్ అయిందన్నా, మీ సినిమా ఆడాల్సింది, మీ చిత్రం క్లోజ్ అయింది. కాబట్టి ప్రజలందరూ కూడా కూటమికి బ్రహ్మరథం పట్టేటువంటి నేపథ్యంలో అంటే ఏంటి ఇప్పుడు దీంతో ఇప్పుడు ఈ సడలింపు ఇవ్వడం వల్ల మీకు ఒక ప్లస్ పాయింట్ యాడ్ అయింది. వైఎస్ఆర్సీపీకి అన్ని రంగాల ఉద్యోగుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో దాదాపు 5,39,000కు పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. అంటే దాదాపు దాంట్లో ఒక సగం కంటే ఎక్కువ ఓట్లు మీకు పడతాయి అన్న ధీమానా? సచివాలయ సిబ్బంది కూడా మేడం చాలా మంది తెలుగుదేశం పార్టీ కోటేస్తున్నారు ఈ రోజున. ఏది వాళ్ళు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు కూడా. ఇక మిగతా వాళ్ళ పోలీసులు కానీ టీచర్స్ కానీ లేకపోతే ఈ మిగతా డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అయితే అవుట్ రేట్ గా నిలబడి పనిచేశారు. ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వారి మీద ఉన్నటువంటి నమ్మకంతో బ్రహ్మరథం ఏదైతే 2019లో పట్టారో అది అన్ని తునాతునకలైన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ఉత్తమమైనటువంటి ముఖ్యమంత్రి, అనవసరంగా ఆయన పోగొట్టుకున్నటువంటి ఆలోచన ఆ వారిలో వచ్చింది. ఆ దిశగానే వాళ్ళందరూ కూడా చేశారు. వాళ్లే కాదు మేడం, ఈ రోజున వాళ్ళ కుటుంబాలు చాలా మందికి ఇన్ఫ్లుయెన్స్ కూడా చేశారు. అరే బాబు ఈ రాష్ట్రం నాశనం అవుతుందిరా, చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఏంట్రా బాబు, లేకపోతే రాష్ట్రం చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉందని చెప్పాను. కాబట్టి మేడం ఈసీ డెసిషన్ కి ఇప్పుడు వాళ్ళ పార్టీ నుంచి అనేకమైనటువంటి రిప్రజెంటేషన్ పోతాయి, మా పార్టీ నుంచి రాజకీయ పార్టీకి అనేకమైనటువంటి రిప్రజెంటేషన్ పోతాయి. డెసిషన్ అనేది ఈసీ తీసుకుంటది. ఈసీ ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎందుకు తీసుకుంది అనే దానికి సమాధానం ఇక్కడ ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఉన్నారో ఆయన చెప్పాల్సింది. కానీ మేము ఎట్లా ఆయన మాట్లాడలేదు కదన్నా, ఇలా మాట్లాడట్లేదంటే మీరంటే భయపడుతున్నారేమో, ఆయన కూడా ఏమో చెప్పలేం కదా.
నువ్వు తప్పు చేస్తున్నావు బాబు, నువ్వు తప్పు చేయకు, యాజ్ పర్ రూల్ నువ్వు వెళ్ళు అని చెప్తున్నాం మేము. ఆయన యాజ్ పర్ రూల్ కాదన్నా, ఈ రాష్ట్రంలో యాజ్ పర్ రూల్ లో నామినేషన్ పత్రాలు చింపేసిన చరిత్ర మనకు ఉంది కదా, తెలుసు కదా. నామినేషన్ పత్రాలు చింపేసింది ఇక్కడ పార్టీల వాళ్ళు అయ్యి ఉండొచ్చు, కానీ అధికారులు కాదు నామినేషన్ పత్రాలు చింపేసింది. ఎందుకు కాదన్నా, మీరు ఎందుకు ఆయన మాట్లాడలేదనే దానికి మాట్లాడేది కాదన్నా. ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ అధికారులనే, సిబిఐ అంటే ఎంత పవర్ఫుల్లో తెలుసు. అవినాష్ రెడ్డి అరెస్ట్ లేకుండా 3 రోజులు వాళ్ళనే మీరు పోయించి బయటికి పంపించారు. అలాంటిది మీనా కుమార్ గారు భయపడొచ్చు మీకోసం, అందుకే మాట్లాడలేదేమో. దొరికితేనే కేసు ఏమైంది ఈ రోజుకి అడ్రస్ లేకుండా భయపడుతుందా? ఏమో అదే అన్నానంటే, ఏమో ఏం మాట్లాడినా నేను అనేది అదే మేడం, వీళ్ళతో ఏం మాట్లాడిన ప్రమాదం అని ఆయన ఏదైనా చేయాల్సి వస్తే ఆన్ పేపర్ చేసిపోతున్నాడేమో అనుకుంటున్నాను నేను అనుకోవటం, అది చెప్పేది. రాష్ట్ర ఈసీ అధికారం అయితే తీసుకునే అధికారం అయితే లేదు, అంతా కూడా సెంట్రల్ నుంచే రావాలి, సెంట్రల్ నుంచి ఏదైనా డెసిషన్ తీసుకోవాలి. నేను కూడా ఇప్పుడు అదే పాయింట్ మేడం, నేను అనేది కూడా అదే పాయింట్. 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ఒక సపరేట్ రూల్ కనుక ఇచ్చుంటే ఎందుకు ఇచ్చింది ఈ రూల్, దీనికి పర్మిషన్ లేదు కదా, దీనికి ఆ రైట్ లేదు కదా, వీళ్ళు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళడానికి వీళ్ళకి రైట్ ఉంది, వీళ్ళు వెళ్ళొచ్చు, వీళ్ళు క్వశ్చన్ చేయొచ్చు. మీరు వెళ్ళారు ఇంకా 4 రోజులు టైం ఉంది, ఏం జరిగిద్దో చూస్తారు. సెంట్రల్ కమిషన్ మానిటరింగ్ చేస్తుంది చాలా సీరియస్ గా. ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత అల్లర్లు జరగటం ఏంటి, మీరు ఎందుకు ఏం చేస్తున్నారని చెప్పని స్టేట్ ఎలక్షన్ కమిషన్ గానీ స్టేట్ గవర్నమెంట్ గానీ చాలా గట్టిగా మాట్లాడి ఒక డీజీపీని ఒక సిఎస్ ని ఢిల్లీకి పిలిపించి అలా పెట్టాల్సింది టిఫిన్ గట్టిగా పెట్టి సిస్టమ్ ని సిస్టమేటిక్ గా వెళ్ళకపోతే ఊరుకోమని చెప్పినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు. మీరు ప్రపోజ్ చేసిన డీజీపీనే కదా ఉన్నది. సరే రమేష్ గారు ఓకే, ఇప్పుడు డీజీపీ పాత ఆయన లేరన్నా, మార్చారు మీరు వచ్చిన తర్వాత, ఈసీ వచ్చింది. మేము వచ్చిన అదే మళ్ళీ అదే మాట్లాడుతున్నాను, మేము ఎలా వస్తామన్నా, మేము అపోజిషన్ లోనే ఉన్నాం, ఇంకా రావడానికి జూన్ 4 మీకు వెన్నతో పెట్టిన విద్య కదన్నా చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి దొంగ కుట్రలు చేయడంలో. అన్న హైకోర్టు జడ్జిలకి 100 కోట్లు ఆఫర్ చేయగల కెపాసిటీ మీది, మీరు మాట్లాడడం మేము అన్నా చాలా బాగుంది. సరే, ఎవరు ప్రభుత్వ హయాంలో పెట్టుకున్న రమేష్ గారు మళ్ళీ మీ ప్రభుత్వ హయాం వచ్చాక మీరు కూడా మార్చుకుంటారు కదా, మీరు కూడా మార్చుకున్నారు కదా. స్వయం ప్రతిపత్తిగా పని చేయకుండా ఒకరి ఇన్ఫ్లుయెన్స్ తో పని చేస్తుంది అనేదే ఇక్కడ ఆరోపణలండి. రమేష్ గారు రమేష్ గారు శేషు గారు మళ్ళీ మాట్లాడదాం. చేశాం కదా ఇప్పుడు మెమో ఇక్కడ సెపరేట్ గా ఈ ఒక్క స్టేట్ లోనే ఎందుకు ఇచ్చారు? ఓకే, అంటే రమేష్ గారు ఏంటి మిగతా అన్ని రాష్ట్రాల్లో రమేష్ గారు మీరు లోతుగా డిస్కస్ చేయండి, మీకే అర్థం అవుతుంది మీ దాడులకి ఎలాంటివి జరుగుతాయని. ఓకే రమేష్ గారు, అంటే మిగతా అన్ని రాష్ట్రాల్లో అసలు పోలింగ్ ఎక్కడ ఎటువంటి విధ్వంసాలు సృష్టించలేదు, ఎటువంటి విధ్వంసాలు జరగలేదు, ఒక్క ఏపీలో మాత్రమే జరిగింది అనుకోవచ్చా? ఏపీకి మాత్రమే సడలింపు ఇచ్చారు అంటే మిగతా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందా? కాదు మేడం గారు, రమేష్ గారు చాలా అమాయకమైన ఆన్సర్లు చెప్తారు, మీరు కూడా అలా క్వశ్చన్ చేస్తారు. మీకు తెలియదా మేడం, పోలింగ్ అయిన తర్వాత కాదు పెట్రోల్ బంకుల్లో లూజ్ బాటిల్ పట్టుకెళ్తే పెట్రోల్ కొట్టిన స్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది. ఎందుకు వచ్చింది మేడం? పెట్రోల్ బాంబులు ఎవరింట్లో దొరికినాయండి? ఎవరి మీద కేసులు పెట్టారండి? ఎవరో దాడి చేశారు మేడం? మీరు చెప్పాలి కదా, మీరు కూడా ఐ విట్నెస్ ఈ రాష్ట్రంలో ఏం జరిగిందనే దానికి ఐ విట్నెస్. లేదు నేను అడుగుతున్నాను, అంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఎవరు విధ్వంసం సృష్టించారో, ఎవరి వల్ల ఈ గొడవలు జరిగాయో మీకు తెలుసు, మాకు తెలుసు. బట్ ఆయన చెప్పాలి కదా, రమేష్ గారు చెప్పాలి కదా, ఆయన తప్ప ఆయన తెలుసుకోవాలి కదా, వాళ్ళ పార్టీ తప్పేంటి వాళ్ళు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు తప్పు జరిగితే తప్పు జరిగిందనే చెబుతాం. మొట్టమొదటగా ఆ పోలింగ్ బూత్ లో జరిగింది ఏంటనేది ఈ రోజుగా వీడియో రిలీజ్ చేయలేదు ఈసీ. ఎందుకు రిలీజ్ చేయలేదు మేడం గారు? అక్కడ మొట్టమొదట టీడీపీలో ఉన్న ఏజెంట్స్ మా ఏజెంట్స్ ని కొట్టి బయటికి పంపించేసి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి శేషన్న, ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వీడియో దొంగతనంగా తెచ్చారో ఎలాగో వీడియో వచ్చింది మీకు. ఓన్లీ ఆయన లోపలికి వచ్చి బయటికి వెళ్ళిపోయే వరకు ఉన్న వీడియోనే బయట పెట్టారు తప్ప ఆ పెట్టింది పోనీ ఎలాగో మీరు పెట్టారు. ఈసీ ఆ తర్వాత అయినా మా తప్పు లేదు, దీనికి ముందు జరిగింది ఇది ఇలా అని చెప్పి ఎందుకు అది ఈ రోజు వరకు బయట పెట్టలేదు ఈసీ? దర్యాప్తులో ఉంది అది.
దర్యాప్తులో ఉంది మేడం గారు. ముఖేష్ కుమార్ మీనా చెప్పారు కదా ఇంకా దర్యాప్తు జరుగుతుంది, దానిపైన ఎలా బయటకు వచ్చింది అనేది. మేము అవుట్ రేటెడ్ గా వీళ్ళు ఇది చేశారు అని చెప్పి చెబుతున్నప్పుడు అదే టీడీపీ పార్టీ వారు అంతకు ముందు ఇలా జరగలేదు అని ప్రూవ్ చేసుకోవడానికైనా దాని ముందున్న వీడియో ఎందుకు బయట పెట్టలేదు? ఇప్పుడు ఆ వీడియో వచ్చింది అంటే దాని ముందున్న వీడియో కూడా ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది కదా. ఇప్పుడు దర్యాప్తులో ఉంది, దర్యాప్తులో ఉన్నప్పుడు ఈ వీడియో బయటకు వచ్చినప్పుడు దాన్ని ఎందుకు దాని మీద దర్యాప్తు ఇంతవరకు ఎంక్వైరీకి ఎందుకు ఈసీ ఆదేశించలేదండి? ఎక్కడైనా దాని మీద ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది అనేది మేము ఎంక్వైరీ చేస్తున్నాం, దీని మీద ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి ఎక్కడైనా ఎలక్షన్ కమిషనర్ చెప్పడం చూసారా మీరు? ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్, ఈ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఖచ్చితంగా పక్షపాతంతో పనిచేస్తున్నారు. చేయనివ్వండి, ఎంతకాలం 4వ తారీఖు సాయంత్రం వరకు ఆ రిజల్ట్ వచ్చే వరకు ఆయన చేస్తాడు. అది కూడా నాకు తెలిసి 1 గంట 2 వరకు. ఆ తర్వాత ఆయన ఏం చేయలేడు కదా. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అప్పుడు మాట్లాడదామండి అన్ని విషయాల్లో కూడా. ఆ ముందు ఏం జరిగిందో ఆ వీడియోలన్నీ అప్పుడు బయట పెట్టడం జరుగుద్ది. ఓకే శశి గారు, మరేంటి వైసీపీ మాట్లాడేస్తారా? చాలా మీరు మీ పార్టీ నుంచి వచ్చే స్క్రిప్ట్ ను బ్రహ్మాండంగా చదివారు కదా అన్న. మీరు మళ్ళీ మాటలు అంటున్నారు, స్క్రిప్ట్ స్క్రిప్ట్ అని. మీరు స్క్రిప్ట్ చదువుతున్నారా? సరే, ఇప్పుడు శేషి గారు మీ స్క్రిప్ట్ చెప్పండి ఏంటో. అది మా స్క్రిప్ట్ లేదు, జరిగిన వాస్తవం చెప్తాం మేడం. స్క్రిప్ట్ ఏమి ఉండవు మాకు. ఒకటి ఏంటంటే అక్కడ జరిగింది ఏంటనేది మామూలుగా మీకు రియలిస్టిక్ గా చెప్తున్నాండి. జరిగింది ఏంటంటే ఆ వార్డు 1 సైడెడ్ గా కూటమికి ఫేవర్ గా నడుస్తుంటే వీళ్ళ అప్పటికే అక్కడ ఉన్న వాళ్ళ మీద దాడి చేశారు. మీ ఎమ్మెల్యే గారి తాలూకా మనుషులు దాడి చేసిన తర్వాత ఈయన వచ్చి ఈవీఎం మిషన్ ని బద్దలు కొడితే మీరు ఆ వీడియోని బాగా పరిశీలించండి. 9 స్లిప్లు పక్కకు పడిన ఈ స్లిప్పుల్లో 7 స్లిప్లు సైకిల్ సింబల్ మీద ఓటుపడి ఉన్నాయి అన్న. అది జరిగినటువంటి సంఘటన. అంతేగాని దానికి ముందు మా కార్యకర్తలు, మా ఏజెంట్లు, మీ ఏజెంట్లు కొట్టేశారు అన్న, మిమ్మల్ని కొట్టేవాడు అన్నట్టన్నా అన్న. అరాచకాలు పెట్టింది మీ పార్టీ పేరు అన్న. అరాచకాలంటే వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి మీరు కాదు, జనం ఎక్కువ చూస్తున్నారు కాబట్టి లేనిపోయిన అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేయాలని వద్దు, దయచేసి వద్దు. ఈసీ కూడా ఏం చెప్పింది, వీడియో ఎట్లా బయటకు వస్తుందో మాకు తెలీదు, దాని మీద ఆదేశించాం, ఎంక్వైరీ ఆదేశించామని ఆయన చెప్పాడు. బహుశా మీరు అది ఎక్కడో మిస్ అయినట్టున్నారు కదా, లింక్ ఒకసారి చూసుకోండి. ఒకటి. రెండోది స్టేట్ ఎలక్షన్ కమిషన్ వినన్నా మాకు పక్షపాతంగా పనిచేస్తుందా మీకు పక్షపాతంగా పనిచేస్తుందా అనడానికి ఈ ఇన్సిడెంట్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా, అక్కడ ఈవీఎం మిషన్ బద్దలు కొడితే ఈవీఎం మిషన్ ని ఇలా ఒక ఎమ్మెల్యే ఒక బూత్ లోకి వచ్చి ఇలా పగలగొట్టాడని కనీసం ఎక్కడా కూడా కంప్లైంట్ రేజ్ చేసింది కానీ, వీడియో రిలీజ్ చేసింది కానీ, అతని మీద కేసు పెట్టించింది కానీ లేదు. ఆ వీడియో బయట వచ్చిన తర్వాత అది మీడియాలోకి వచ్చి, సోషల్ మీడియాలోకి వచ్చి విపరీతంగా స్ప్రెడ్ అయిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయిన తర్వాత అప్పుడు కేసు పెట్టి అప్పుడు లుక్అవుట్ నోటీసులు ఇవి జారీ చేశారన్న. దీన్ని బట్టి చెప్పండి మీకు ఎంత ఫేవరబుల్ గా పనిచేస్తుంది, మాకు ఎంత ఫేవరబుల్ గా పనిచేస్తుంది. నిజంగా మా కోసం పనిచేస్తుంటే ఇమ్మీడియట్ గా ఆ రోజే కేసు ఫైల్ చేసి ఆ వీడియో రిలీజ్ చేసి అతను ఈ పాటికి లోపల పెట్టి లోపల కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చి ఉండాలి. అది ఎక్కడన్నా జరిగిందన్నా? నేను అదే చెప్తానన్నా. చిన్న గులకరాయి ఇన్సిడెంట్ తీసుకొచ్చి ఈ రోజు వరకు కుర్రోడి బెయిలీ లేదు. అంత పెద్ద దేశం అంతా కూడా నివ్వెరపోయే విధంగా ఒక ఇన్సిడెంట్, ఒక ఎమ్మెల్యే ఈవీఎం మిషన్ బద్దలు కొడితే కనీసం అతను అరెస్ట్ చేయలేదన్నా. ఏందన్నా, ఎవరికి ఎవరు ఫేవర్ చేస్తున్నారు, ఎవరికి ఎవరు పక్షపాతంగా ఉన్నారన్నా? ఊరికే అన్నా. ఇప్పుడు ఇంకా దీన్ని ఇంకా కంటిన్యూ చేద్దామంటే నేను ఇంకా వెళ్లాల్సి వద్ది. ఇంకా కంటిన్యూ చేయకు దయచేసి. నీకు అర్థమైంది ఇక్కడతో ఆపే అన్నది, వేరే మాట్లాడదు. చెప్పండి రమేష్ గారు, ఏం చెప్పండి అన్నా. చిన్న గులకరాయి వేస్తే అతనికి ఇంతవరకు బెయిల్ ఇవ్వలేదు అని చెప్పి నువ్వు చెప్తున్నావు. అదే గులకరాయి వలన ప్రాణం పోతే దాని పరిస్థితి ఏంటి అన్నా? ప్రాణ విలువ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. కాదు ప్రాణ విలువ గురించి కాదన్నా, ప్రాణ విలువ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. అబ్దుల్ సలాం కుటుంబ సభ్యుల సంగతి ఏంటన్నా? డాక్టర్ సుధాకర్ సంగతి, నందం సబ్బయ్య సంగతి ఏంటన్నా? అమర్నాథ్ గౌడన్నా 14 ఏళ్ళ పిల్లోడన్నా, ఆయన చంపేసిన పరిస్థితి ఏంటన్నా? ఎందుకన్నా వాళ్ళ కనీసం సుగాలి ప్రీతి ఎవరు బాధ్యులు కాదన్నా? మన్యంలో ట్రాక్టర్ శేషి గారు ఒకటి, వైసీపీ ప్రలోభాలకు గురయ్యారు, అందుకే పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి
ప్రక్రియ అంతా కూడా సక్రమంగా జరగలేదు, పూర్తి స్థాయిలో అమలు కాలేదు కాబట్టి ఈ రోజు ఈ సడలింపు వ్యవహారం అనేది బయటకు వచ్చిందా? శేషు గారు, ప్రలోభాలకు గురయ్యారు వైసీపీ ప్రలోభాలకు? ఎగ్జాక్ట్లీ వీళ్ళు చేసిన దానికోసమే ఆ కంప్లైంట్ కి వాళ్ళు కూడా అది ఇంటర్నల్ గా వాళ్ళు ఒక ఎంక్వైరీ ఉండుంటది. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఇది ఖచ్చితంగా నిజమని అనుకున్న తర్వాతే అలాంటి సడలింపు ఇస్తారు తప్ప ఉత్తుగా అయితే ఇవ్వరు కదా మేడం. ఉత్తుగా అయితే ఇవ్వరు కదా. ఎన్ని దారుణాలు జరుగుతున్నా కూడా ఒక ఎక్కడైంది మేడం, తాడిపత్రిలో ఒక డిఎస్పి చైతన్య రెడ్డి వెళ్ళి ఆ యొక్క వారికి ఎవరైతే జేసీ కుటుంబం ఉందో ఇంట్లోకి వెళ్ళి నిర్దాక్షిణ లాఠీ పట్టుకుని దొరికినట్టు కొట్టి జీవిపోయాడు మేడం. రౌడీ చేసినట్టుగా అంత దారుణాలు చేస్తే వీళ్ళకి జరుగుతున్నటువంటి సంఘటనలకి కొన్నిసార్లు ఎలక్షన్ కమిషన్ కొన్ని డెసిషన్స్ తీసుకోవద్దు. ఎందుకంటే శాంతి భద్రతలు కాపాడి మంచి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేసి బెటర్ ఏదైతే వాస్తవమైన రిజల్ట్ ఉందో అది ప్రజలకు అందించేటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంది. కాబట్టి డెఫినెట్ గా దానిలో భాగంగానే ఇలాంటి నిర్ణయం తీసుకుని తప్ప ఊరికే ఎవరికో పక్షపాతం కోసం ఇంకో దానికోసం చేసేది కాదు కదా మేడం. ఎలక్షన్ కమిషన్ కి ఏముంటాయి ఫేవర్స్, అంతే కదా. ఎందుకంటే వారైతే ఊరికే మీకు నాకు జెండా పెట్టరు కదా. ఖచ్చితంగా కట్టారు. మీకు చెప్పండి ఏదో బలంగా మీకు జెండా కట్టలేదు, ఇప్పుడు అంతే. సరే రమేష్ గారు, ఓడిపోతామని తెలియడంతోనే తమ ఓటమిని కవర్ చేసుకోవడానికి వైసీపీ కారణాలు వెతుక్కుంటోంది అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఆల్రెడీ పాపం రామకృష్ణారెడ్డి గారి మీద విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. మీ దాకా వచ్చి ఉంటది అది ఏంటి, జగన్ కాపాడుతూ. మేడం గారు, ఓడిపోతున్నాం అనే భయం మాకుంటే జూన్ 9 ప్రమాణ స్వీకారానికి వైజాగ్ లో ఏర్పాట్లు జరగవు. ఇంత ధైర్యంగా మేము అధికారంలోకి వస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పి మా పార్టీ కానీ మేము కానీ ఎక్కడైనా మాట్లాడుతున్నాం. మా పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు, ఏ డిబేట్స్ లోనైనా సరే, జనరల్ గానైనా సరే. ఇప్పుడు మాకు ఆ నమ్మకం లేకపోతే వైజాగ్ లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఎందుకు చేసుకుంటామండి? ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం. సోషల్ మీడియాలో తప్ప ఎక్కడ ఏ ఏర్పాట్లు జరగట్లా మీ వాళ్ళు ఊరికే బూస్టింగ్ ఇవ్వటం కోసం అని చెప్పి సోషల్ మీడియాలో కౌంటింగ్ వరకు అదే ఊరికే బూస్టింగ్. అది మీకు కూడా తెలుసు వాస్తవం ఏం వర్క్ చేసుకుంటున్నాం అనేది మాకు తెలుసు కదా. ప్రమాణ స్వీకారానికి ఏం ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది మాకు ఇంటర్నల్ గా మాకు తెలుసు కదా. మీరేం వర్క్ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గానీ ఈ రోజుకి మేము గెలుస్తున్నామని చెప్పలేకపోయారు, ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేకపోయాడు. అదే 2019 ఎన్నికల్లో అయితే మనం 150 సీట్లు గెలుస్తున్నామని చెప్పాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు పోలింగ్ అయిపోయిన తర్వాత. ఈ రోజు ఎందుకు చెప్పట్లే? అవునన్నా, ఆయనకే నమ్మకం లేదు, ఆయనకే నమ్మకం లేదు. ఓకే రమేష్ గారు, ఇప్పుడు రమేష్ గారు ఆర్ఓ సంతకం లేకుండా ఈ లెక్కింపు కుదరదు, దాన్ని మురిగిన ఓటుగానే పరిగణించాలి అని అనుకుంటున్నారు. నిజంగా ఒకవేళ దాంట్లో కూడా మీకు సంబంధించిన ఓట్లే ఉంటే మీకు పడిపోయినట్టే కదా అప్పుడు? అయితే ఉండొచ్చు మేడం గారు. రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని చెప్పి ఖచ్చితంగా మీరు బ్రేక్ చేయట్లేదని. అది ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఎలాగున్నాయో ఆ నిబంధనలు పాటించాలి కదండి. ఇప్పుడు మా ఓట్లు కూడా ఉండొచ్చు, మేమేం కాదంటలా. అలా అని చెప్పి ఇప్పుడు మా ఓట్లు కూడా ఉన్నాయని చెప్పి మేము దాన్నే ఫాలో అవ్వమని చెప్పి మేము చెప్పట్లేదు కదా. మరి ఏమంది ఈసీ? ఏమంది? మీరు వెళ్ళి ఫిర్యాదు చేశారు, ప్రధాన డిమాండ్ ఏంటి? లెటర్ పెట్టడం, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి లెటర్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. చూసిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంటే కోర్టుకు వెళ్తామని చెప్పి మా నాయకులు ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని అయితే వదిలే ప్రసక్తే లేదు మేడం గారు. ఎందుకంటే నేను మీకు ఇందాడే చెప్పడం జరిగింది, ఆ పోస్టల్ బ్యాలెట్లో వీళ్ళు ఏం చేశారు ఏంటి అనేది. ఖచ్చితంగా అలాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అంగీకరించే ప్రసక్తే లేదు. ఎందుకంటే సంతకాన్ని స్పెసిమెన్ సిగ్నేచర్ తోటి మళ్ళీ మనం అక్కడ వెరిఫై చేయాలంటే ఇప్పుడు మేము ఒకసారి ఓకే అంటాం మేడం గారు, పక్క పార్టీ అతను ఎవరో కుదరదు అంటాడు. అతను చెప్పిన దానికి మేము ఓకే అను. ఇవన్నీ గొడవలు పెరగడమే కదండి అక్కడ. ఎందుకు మళ్ళీ కౌంటింగ్ దాంట్లో లేనిపోని గొడవలు క్రియేట్ చేయడానికి ఇదంతా కూడా దారి తీస్తుంది అనేది మా ఉద్దేశం. అలా జరగకూడదు అనేది మేము చూస్తున్నాం. లేదు దీన్ని ఇలాగే జరగాలి ఇలాగే అనుకుంటే రేపొద్దున అక్కడ జరిగే వాటికి అన్నిటికీ కూడా
టీడీపీ ఎలక్షన్ కమిషన్ బాధ్యత. ఖచ్చితంగా మీరు అది అపోజ్ చేస్తారంటారా చేయనంటారా మేడం గారు? అంటే ఇప్పుడు టీడీపీ ఒకవేళ అధికారంలోకి వచ్చినా అది ఈసీదే బాధ్యత. అంతే, ఈ టీడీపీ అధికారంలోకి రావడం అనేది జరగదులేండి మేడం గారు, అది ఇంపాసిబుల్, అది అసలు జరగదు. ఒకవేళ వచ్చింది అనుకుందాము, మీరు ఎట్లయితే వస్తామని అనుకుంటున్నారో, ఒకవేళ అనే పాయింటే లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. శశి గారు చివరిగా మాట్లాడదాం. 4వ తారీఖున మళ్ళీ మీరు పిలిస్తే ఖచ్చితంగా వస్తాం, అలాగే మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మాట్లాడదాం. శశి గారు, మరేంటి ఈసారి అయితే పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో ఏపీ ఉద్యోగులు నిజంగా ఒక నవ చరిత్ర సృష్టించారే అనుకోవాలి. ఎందుకంటే హోమ్ ఓటింగ్ కూడా చాలా బాగా జరిగింది. వృద్ధులు ఇంటి నుంచి ఓటు వేయడం కానీ, ఉద్యోగస్తులు కానీ, యువత కానీ చాలామంది ఇందులో పార్టిసిపేట్ చేసుకున్నారు. సో ఇది మీకు ఒక ప్లస్ పాయింటా? 100% మేడం. నేను మొదటి నుంచి చెప్తున్నాను, విజయం అనేది వన్ సైడెడ్ గా నడుస్తుంది మేడం. మీకు పోస్టల్ బ్యాలెట్ 3 రోజుల ముందలే జరిగింది. విపరీతంగా ఒక వేవ్ అనేది అప్పటికే జనాలందరికీ కూడా క్రియేట్ అయింది. కూటమి విజయం తగ్గిపోయింది. అన్న ఏంటంటే ది ట్రాన్స్ అనే సినిమా ఉంటది, ఆ సినిమాల లాగా వీళ్ళు పాపం ట్రాన్స్ లో ఉన్నారు. ఫహద్ ఫాజిల్ది సినిమా ఉంటది అన్న, వీలైతే యూట్యూబ్ లో చూడండి. 4వ తారీఖు సాయంత్రం ఎవరు ట్రాన్స్ లో ఉంటారో తెలిసిపోద్ది అన్న. 4వ తారీఖు సినిమా వేసి చూపిస్తా. అదే మేడం, 4వ తారీఖు ఐ రిక్వెస్ట్ యూ పర్సనల్లీ, మార్నింగ్ అయితే మేము కూడా కౌంటింగ్ లోకి వెళ్తాం మేడం. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా నేను కూడా ఉన్నా. కౌంటింగ్ మోస్ట్లీ 1 గంట తర్వాత రిజల్ట్ క్లారిటీ వచ్చేసింది. మేము సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు మీరు లేకపోతే 8 గంటలకు వీలైతే పిలవండి మేడం. ఖచ్చితంగా రమేష్ అన్న ఒక చిత్రం చూద్దాం ఆ రోజు ఏం జరిగింది అనేది. అయితే ఒకటి మేడం, చాలా దగ్గరలో వీళ్ళు ఏదైతే అనుకున్నారో దొంగ ఓట్లు తిరుపతి బై ఎలక్షన్ మీరు చూసారు, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో చూసారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో డిగ్రీ ఆ పైన చదివిన వాళ్ళకి రావాల్సిన ఓట్లు 10th ఫెయిల్ 7th పాస్ వాళ్ళకి కూడా ఓట్లు వచ్చినటువంటి పరిస్థితులు చూసారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా 2-3 సార్లు అన్నారు మా ఓటర్లు వేరే ఉన్నారని. ఆ వేరే ఓటర్లు రాకుండా మేమైతే చాలా పెద్ద కసరత్తు చేసాం, పని చేసాం, వర్కౌట్ అయింది. వర్కౌట్ అయినాడు ఎవరైతే ఈ రాష్ట్రంలో నివసిస్తా ఉన్నారో ఒరిజినల్ గా ఈ రాష్ట్ర ప్రజలు వారికి మాత్రం ఓటు ఉండేలాంటి చర్యలు మేము కూడా బలంగా ఓటర్ వెరిఫికేషన్ మీద వర్కౌట్ చేస్తున్నా. దానికి అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆయన సరి అయిన పరిస్థితిలో వినియోగించుకోలేదు సరికదా. రాష్ట్రం నష్టపోయింది అనేటువంటి ఒక ఆలోచన సగటు ప్రతి రాష్ట్ర పౌరుడికి అది అనిపించింది. ఏమైనా సరే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలని ఒక బలమైనటువంటి నిర్ణయానికి వచ్చారు. వచ్చింది వచ్చేది డెఫినెట్ గా మీకు అది కనపడుతుంది మేడం. ప్రయత్నం చేశారు, వర్కౌట్ కావట్లేదు. పోస్టల్ బ్యాలెట్ లో ఈసీ నిర్ణయం మీద ఛాలెంజ్ చేశారు. వాళ్ళు ఏం జరిగినా దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం. ఒకటి. రెండోది, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న కూడా ఏం మాట్లాడుతున్నారు, మోదీ గారిని కూడా పడగొట్టి రోడ్ల మీద తిప్పగల కెపాసిటీ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అంటే జగన్ ఎందుకు పనికిరాడనే కదా ఇలా చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఆయన ఒప్పుకుంటున్నాడు కదా, ఆయన కూడా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు లాంటి కుట్రదారుడు, కుతంత్రాల వీరుడు ఎవరో లేరు కాబట్టి అది June 4న తేలుతుంది. రమేష్ గారు, June 4న చూద్దాం వెన్నుపోటుదారుడు ఎవరు కుట్రలు కుతంత్రాలు చేశారు. రైట్, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు శేషు గారికి అలాగే రమేష్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతున్న వేళ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పైన వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈసీ కొన్ని సడలింపులు ఇచ్చింది, ఆ సడలింపు పైన వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సో మొత్తానికైతే 5,39,189 ఈసారి చాలా ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్లో నమోదయ్యాయి. మరి June 4న ఎవరి భవితవ్యం ఎలా ఉంటుందో చూద్దాం. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.